వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఆల్రెడీ మనసులో ఉన్నది ఎట్లా ఎట్టిపడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ నా ఫ్యామిలీ అంతా రప్చర్ అయితే చేసుకొని ఆమె మత్తులో ఉన్నప్పుడు ఈమె పోయి ఏంటంటే ఆ పిల్లోకి ఇల్లు పెట్టి పొత్తేసింది. ఆ మత్తులోనే ఆమె చనిపోవడం జరిగింది. ఆ పిల్లో పెట్టి గట్టిగా ఊపిరాడుకుని చేయడం వల్ల శ్వాస ఆగిపోయింది. శ్వాస ఆగిపోయిన తర్వాత అసలు ఆ విషయం ఏంటంటే ఆమె ఎప్పటిలాగానే మళ్ళీ బెడ్ మీద పడుకున్నట్టు ఆమె అట్నే చేసేసి బెడ్ అది కప్పేసిన తర్వాత ఆ ముందు రూమ్లో అంటే ఉన్నటువంటి వినయ్ కుమారు ప్లస్ మళ్ళీ ఎవరైతే వాళ్ళ హస్బెండ్ వినయ్ కుమార్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్న కొడుకు నిహాల్ కుమార్ ఎలియాస్ బిట్టు వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పింది, ఇట్లా రాత్రి ఇట్లా అయింది నేను ఇట్లా చేసినాను అది చెప్పన్నాక వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే యాక్చువల్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తెలంగాణ ఇమీడియట్గా వాళ్ళు పోలీస్కి ఇన్ఫామ్ చేయకుండా వాళ్ళు ఆమెని సేవ్ చేస్తానికి అంటే వాళ్ళ అక్కని కాపాడటానికి అంటే సాక్ష్యాలు చేయకుండా లేకుండా చేస్తాను ఉద్దేశంతో ఆమె ఏదో సహజ మరణం అన్నట్లు కేర్ చేస్తానికి ఇమీడియట్గా అప్పటికప్పుడు అంబులెన్స్ పిలవటం, అంబులెన్స్ తీసుకొచ్చేసి ఇక్కడ ఈ హాస్పిటల్ దగ్గర చూపిస్తే ఈ హాస్పిటల్ ఏంటంటే ఆల్రెడీ ఇది మా దగ్గర రాగానే చనిపోయిందండి, మా దగ్గర రాకముందు చనిపోయింది కాబట్టి తీసుకెళ్ళిపోండి అని చెప్పంటే అప్పుడు కూడా వాళ్ళు మాకు పోలీస్కి ఇన్ఫామ్ చేయలేదు. మాకు ఇన్ఫామ్ చేయకుండా కావాలని చెప్పి వాళ్ళ అక్కని సేవ్ చేస్తానికి సాక్ష్యాలు ఉన్న వాటిని చేయకుండా ఉండేదానికి ఆమె వాళ్ళ స్వగ్రామైనటువంటి సున్నిపెంట దోమలపెంట సున్నిపెంట పక్కన దోమలపెంట ఉంటుంది, నియర్ బై శ్రీశైలం ఉంటుంది, అది అక్కడ తీసుకెళ్ళిపోతుంది నేటివ్ ప్లేస్కి. పోతున్నప్పుడు ఇమీడియట్గా ఎవరైతే మన ఈ కంప్లైంట్ ఉన్నారో మధుకర్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఈ మధుకర్ అనే ఆమెకి స్వయాన మేనమామ అవుతాడు, ఎవరైతే చనిపోయిందో శిరీష అని చెప్పి వాళ్ళకి మేనమామ అవడం వల్ల ఇమీడియట్గా ఆయన పోలీస్కి ఇన్ఫామ్ చేయడం, పోలీసు అపాయింట్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావడం, దాన్ని మొత్తం ఈ విధంగా చేయడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎప్పుడైతే ఇప్పుడు డాక్టరు దాన్ని గొంతు నిలపడం వల్ల దానికి ఘాట్లు పడ్డాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళని గట్టిగా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తే యాక్చువల్గా వాళ్ళ హస్బెండ్కి వాళ్ళకి గోర్లు వాళ్ళకి ఏం లేవు. వాస్తవంగా వాళ్ళు ఎవరైతే చంపిందో సరిత గోర్లు టాలీ అవుతున్నాయి క్లియర్ కట్. ఇంకోటి ఏంటంటే ఆమె గవర్నమెంట్ పంచుల సమక్షంలో క్లియర్ కట్గా సార్ యాక్చువల్గా నేనే ఈ విషయంలో మన రప్చర్ కావడం వల్ల నేనే చేసిన సార్ అది దే ఆర్ యాక్సెప్టెడ్ కన్ఫెషన్ క్లియర్ కట్గా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్లియర్ కట్గా దాంట్లో సెక్షన్స్ మొత్తం ఆల్టర్ చేసేసి ఆమెను ఏవన్గా ఫిక్సప్ చేస్తూ ఈరోజు ఈ ముగ్గురిని రిమాండ్ చేయడం జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి ఇంకా ఏమన్నా కొత్త యాడ్ చేస్తామంటే కంపల్సరీ దానికి యాడ్ చేస్తాం. లేదు యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఈమె దగ్గర ఎవరైతే ఉందో ముందు నుంచి ప్లాన్ లేదు. కాకపోతే అంటే ఎవరైతే చనిపోయిందో ఈ మహిళ శ్రీమతి శిరీష అని ఆమె ఏంటంటే ఎక్కడ కూడా స్టేబుల్గా ఉండట్లేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏంటంటే అసలు మరి నువ్వు పని చేయవు, మరి తమ్ముడు ఏమో మామూలు జాబ్ చేస్తాను మరి వాడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఎందుకంటే నువ్వు మన నర్సింగ్ ట్రైనింగ్ చేసినావు కాబట్టి మంచి జాబ్ ఉంటుంది కదా ఉన్న అట్లా ఉద్దేశం అన్నప్పుడు ఈమె ఏంటంటే చనిపోయిన తక్షణ కారణం ఏంటంటే నీ చరిత్ర మొత్తం నేను చెప్తా ఇప్పుడు. ఎందుకంటే ఇది ఎవరైతే చనిపోయిందో సరిత అని చెప్పి వాళ్ళ హస్బెండ్ ఒమాన్లో ఉంటాడు. ఒమాన్లో ఈమె క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక అవన్నీ నీ మొత్తాన్ని బయట పెడతా అన్నప్పుడు ఆమె అప్పుడు ఇక అది బాగా సీరియస్ తీసుకొని అరిచింది, ఏడ్చింది. లేడు సరిత ఉన్నది, సరిత పాటు వాళ్ళ భర్త ఉన్నాడు, తర్వాత మళ్ళీ ఉన్నాడు కదా. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరి రూమ్ వాళ్ళు సపరేట్ ఉన్నాయా మీరు అది స్పాట్ కూడా పోయి చూడొచ్చు కూడా ఎవరి రూమ్ సపరేట్ ఉన్నాయి. లేదు వాస్తవంగా మేము గ్రౌండ్ లెవెల్లో మొత్తం ఇది అయిపోయిన తర్వాత దాదాపు మన 5 టీంలు మా గౌరవ డీసీపీ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 5 స్పెషల్ టీంలు ఫామ్ చేసినాము. ఎక్కడెక్కడైతే వీళ్ళు ఉన్నారో ఎక్కడికైతే లింక్స్ అప్స్ ఉన్నాయో అక్కడ అంతకుముందు ఎక్కడైతే పనిచేసిందో మొత్తం కూడా తీపించిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఏంటంటే ఎక్కడ కూడా శిరీష విషయంలో కానీ వాళ్ళ హస్బెండ్ విషయంలో కానీ ఎవరు కూడా కామెంట్ చేయలేదు సార్. మంచి అన్యోన్యంగా ఉండేది సార్, ఎప్పుడు ఎవరు కనిపించినా కూడా నవ్వుడు మాట్లాడుతూ ఉండేది సార్ అని చెప్పి అట్లే చెప్పినారు. ఈవెన్ దో రీసెంట్గా చనిపోయేటప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఎవరు కూడా సార్ ఇప్పుడు వాళ్ళు అంటే కొట్టుకున్నట్టు కానీ తిట్టుకున్నట్టు కానీ ఎప్పుడు అలాంటి మాకు ఇప్పుడు మేము ఏం లేదు సార్. వాళ్ళంతా ఎప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ పోతుంది. అది యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మధుకర్ ఉన్నాడు వాళ్ళ మేనమామకి అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అదే సరిత చెప్పిందండి లేదు సిస్టర్ చెప్పింది, వాళ్ళ స్వాతికి ఫోన్ చేసి ఇట్లా చనిపోయింది, అదే హార్ట్ అటాక్ లో చనిపోయిందని అబద్ధం చెప్పింది. అంటే అది నమ్మిస్తానికి శిరీష వాళ్ళ